ఇది మా పాఠశాలకు సంబంధించి మా గ్రామస్తులు విశ్రాంత ఉద్యోగులు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి చేసినటువంటి ల్యాండ్. పాఠశాల సమీపంలోనే ఈ స్థలం ఉన్నది. ఈ ప్రాంతము పాఠశాలకు చాలా దగ్గరలో బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ చక్కటి వాతావరణం ఉండడం వల్ల నెమళ్ళు కూడా సంచరిస్తున్నాయి. ఈ స్థలము 2 ఎకరాల 2 గుంటలు ప్రభుత్వ ద్వారా గౌరవ కలెక్టర్ గారి యొక్క ప్రొసీడింగ్ ద్వారా పాఠశాలకు అప్పగించనైనది. చాలా చక్కటి స్థలము. ఇదంతా కూడా విశ్రాంత ఉద్యోగులు ముందుండి జేసీబీ సాయంతో ఒక 2 రోజులు కష్టపడి ఇదంతా కూడా క్లీన్గా చేయడం జరిగింది. ఒక 2 రోజులలో దీనికంతా కూడా ఫెన్సింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత బిల్డింగ్ ప్రయత్నాలు చేసి ఇక్కడ గ్రామస్తుల కోరిక కానీ, ఉపాధ్యాయులు మరియు నా యొక్క కోరిక కానీ, విశ్రాంత ఉద్యోగుల కోరిక ఏంటంటే 10+2 విధానము ఎదిరే స్కూల్ ద్వారా ఇది ఒక మోడల్ స్కూల్గా నిర్మించాలని గ్రామస్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఉంది. పూర్తిగా అందరి సహకారంతో ఇది సాధ్యమైంది. ఈ ల్యాండ్ని అందరూ కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు. మరి రానున్న కాలంలో 1 ఇయర్లో ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్మించబోతున్నాము. పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విశాలమైన స్థలంలో చక్కటి పాఠశాల తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు పాటలతో విద్యాబోధన చేయడానికి మా ఉపాధ్యాయ వర్గం సిద్ధంగా ఉన్నది. ఆ పక్కనే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన స్కూల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. పెద్ద యాప చెట్లు కూడా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అవి కూడా పాఠశాల నిర్మాణానికి, పాఠశాలను అందంగా సమకూర్చడంలో ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేయడానికి ఈ యొక్క యాప చెట్లు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ చెట్ల కింద ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవడానికి ఇదంతా కూడా సిద్ధమైంది. ఇక్కడ అతి సమీపంలోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఇటువైపే ఉన్నది. ఇటు సైడు అక్కడ ముందు వచ్చేసి మనకు అమర్ రాజా బ్యాటరీస్, మరి ప్రపంచంలోనే 2వ యూనిట్ ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది. ఇది కూడా అతి సమీపంలోనే ఉంది. గ్రామస్తులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, గ్రామ పెద్దలందరూ కూడా ఏం ఆలోచన చేస్తారంటే అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ సంబంధించిన యాజమాన్యం దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద ఈ యొక్క ల్యాండ్లో, ఈ స్థలంలో ఒక చక్కటి పాఠశాలను నిర్మించి భవిష్యత్తు విద్యార్థులకు, ఎదిరే విద్యార్థులకు కానీ, చుట్టుముట్టు పరిసరాల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఈ స్థలంలో ఒక గొప్ప విద్యా కేంద్రాన్ని నిర్మించి ఇవ్వాలని ఒక గొప్ప తలంపుతో, గొప్ప సంకల్పంతో, గొప్ప నిర్ణయంతో ఉన్నారు. అది అంతా కూడా సాకారం కావాలని, దానికి మీరందరూ కూడా మీ యొక్క అభినందనలు కానీ, మీ యొక్క ఆశీస్సులు కానీ, మీ సలహాలు సూచనలు కానీ, తర్వాత మీ తోడ్పాటు కానీ ఉండాలని అనుకుంటున్నాను. అది ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు, అది మహబూబ్ నగర్ యొక్క పట్టణము. అంతా కూడా ఎదుర పక్కనే రైల్వే ట్రాక్.
ఇది కూడా స్టాఫ్ క్వార్టర్స్. ఈ విధంగా తయారు కావడానికి ఎదిరా మోడల్ స్కూల్ ఒక చక్కటి స్కూల్. గౌరవ ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభం చేస్తున్నారు. అలాంటి తరుణంలో విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నటువంటి ఎదిర గ్రామానికి కూడా అలాంటి స్కూల్ మంజూరు కావాలని ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభిలాష. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఊటిని తలపించే విధంగా చక్కటి వాతావరణం ఇక్కడ ఈ ప్రదేశంలో మనం చూస్తూ ఉన్నాము. గ్రామానికి కొంచెం దూరంగా, అంటే మరీ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా, సౌండ్ పొల్యూషన్ లేకుండా మంచి శాంతినికేతంగా ఇక్కడ రూపుదిద్దుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.